మతి లేనివాడు. అవును నిజమే. అలాగే మేం కూడా నవ్వాం. అప్పటి వరకు డ్రాగన్ తోలుచాటున ఉన్న అతను బయటకొచ్చి ఇక మీ వినాశనాన్ని ఎవరూ ఆపలేరు అన్నాడు. హఠాత్తుగా చూరుకు నిప్పంటుకుని తగలబట్టడం మొదలైంది. అక్కడ నుంచి భయంకరమైన డ్రాగన్లు దూసుకొచ్చాయి. ఆ జ్వాలలకి సమావేశపు గది భస్మమైంది. అక్కడ నుంచి నేనొక్కడినే ప్రాణాలతో బయటపడగలిగాను. అకారణంగా హత్యలు చేసేవాడు ఏదైనా ఓ కారణం దొరికింది అంటే ఇక ఒకవేళ ఊరుకుంటే ప్రయత్నించకుండా చేతులు ఎత్తేయడం నాకు నచ్చలేదు. నా మీద నాకు గట్టి నమ్మకం ఉంది. మాటలతో మీ మనసే మార్చగలిగానంటే ఖచ్చితంగా అతని మనసు మార్చగలను. పద వద్దు, మీరందరూ బర్కుకు వెళ్ళండి. మళ్ళీ నాకు కొత్త సమస్యలు తీసుకురాకండి.